నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్తి గ్రామంలో శనివారం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాభివృద్ధిలో ఆయన పాత్రను స్మరించుకుంటూ నదుల అనుసంధానం, ఆర్థిక సంస్కరణలు, జాతీయ రహదారి ప్రణాళిక వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపిన ఘనత ఆయనకు చెందుతుందని నాయకులు పేర్కొన్నారు. రాజకీయ నైపుణ్యం, కూటనాయకత్వం, శాంతియుత దృక్పథంతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జంగం వెంకటేష్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు రామ్, శివలు పాల్గొన్నారు. కార్యకర్తలుగా గంగా కిషన్, అశోక్, సాయిలు, ధర్మయ్య, గంగాధర్, అశోక్ పటేల్, శంకర్, భూమా, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. अमर है अमर है अटल जी अमर है अमर है अमर है अटल जी अमर है। ఈ రోజు మన భారతమాత ముద్దు బిడ్డ మా భారత మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన బోధన్ మండలంలోని కల్దుర్తి గ్రామంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఏదైతే అటల్జీ ఆయన మన భారతదేశం మాజీ ప్రధాని, ఈ యొక్క రాజకీయ నాయకులలో ఏదైతే దూరత్వం లేకుండా నిజాయితీగా చేసిన ప్రధానమంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు రాజకీయాల్లో కేవలం ఈ యొక్క మన అటల్జీ వాజ్పేయి మాత్రమే. ఆ రోజు కేవలం ఒక 2 ఓట్లతోనే మొత్తం పార్లమెంటు ప్రధానిగానే ఆయన వెనుతిరిగి ఆ రోజులలో ఆయన ప్రధానికి ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీని చాటుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మన అటల్జీ వాజ్పేయి మాత్రమే. కేవలం 2 ఓట్లు అంటే ఈరోజు లక్షల డబ్బులు పెట్టి ఆ 2 ఓట్లుగా ఎన్ని ఎంపీ స్థానాలైనా కొనుక్కునే స్థాయి ఉన్నప్పటికీ నిస్పృహంగా నవ్వుతూ ఆ యొక్క పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశ రాజకీయాలలో కేవలం ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే. ఇదే కాకుండా అనేక సంస్కరణలు మన దేశం యొక్క అనేక సంస్కరణలో అనేక చట్టాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ముఖ్యుడు ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే. ఈయన చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు, అనేకమైన సంస్కరణలు చేసి మన దేశం అగ్రవంగా ఉన్న ఇంకో ముఖ్య విషయం ఇస్రో శాస్త్రవేత్తలు తయారు విషయంలో కావచ్చు, సంస్కరణ విషయంలో కావచ్చు, దేశ అభివృద్ధిలో ఈరోజు మనం భారతదేశంలో తీసుకున్నట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5వ స్థాయి నుంచి ఈరోజు 4వ స్థాయికి ఇవ్వడం జరిగింది. అందులో కీలక పాత్ర అప్పుడు పునాదులు వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే. అదేవిధంగా ఆయన రాజకీయ నిబద్ధత, రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ నాయకుడైనా ఉండడం అందరినీ కలుపుకునే తత్వం అటల్జీ వాజ్పేయి. కాబట్టి అలాంటి ఒక గొప్ప భరతమాత ముద్దుబిడ్డ, అలాంటి గొప్ప కన్నటువంటి భారతదేశంలో మనమందరం ఈరోజు జీవిస్తున్నందుకు ఎంతగానో మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన దేశం చేసిన సేవలకు గాను మన భారత ప్రభుత్వం మన భారతదేశంలోనే అత్యంత గౌరవమైన సూచిక ఏదైనా అంటే భారతరత్న. అలాంటి భారతరత్న ఇచ్చి కూడా ఆయన్ని ఘనంగా గుర్తుంచుకొని ఘనంగా రాష్ట్ర భారతరత్న బిరుదు ఇచ్చి ఆయనని గౌరవించుకోవడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన సేవలు అమోఘం. పార్టీలకు అతీతంగా ఆయన ఈరోజు మనకు ఇంత మంచి సంస్కరణలు, ఇంత మంచి చట్టాలు చేయడం అంటే ఆషమాషి విషయం కాదు. ఈరోజు రాజకీయం తీసుకున్నట్లయితే నా పార్టీ నీ పార్టీ అని కాకుండా 2 సీట్లతో నవ్వుకుంటా చెప్పాడు. ఏదైతే ఈరోజు నేను నిష్క్రమిస్తున్నానో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ నిండు పార్లమెంట్లో మాట్లాడుతూ వెళ్ళడం జరిగింది. ఏదైతే మీరు అందరూ నవ్వుకుంటున్నారో ఆ నవ్వుకున్న రోజులు తలలోనే జవాబు చెప్పే రోజులు వస్తాయని ఆ రోజు నిండు పార్లమెంట్లో చెప్పిన మాటలు ఈరోజు మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముచ్చటగా 3వసారి కూడా మన బీజేపీ ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో నిరంతరంగా కొనసాగుతూ ఈరోజు ప్రపంచ దేశం మొత్తం ఆకర్షించే విధంగా ఈరోజు భారతదేశంలో పరిపాలన కొనసాగుతుందంటే ఆయన యొక్క ఆశీర్వాదం వల్లనే. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి. మేము ఈరోజు నవ్వుతూ పంపిస్తున్నాయి 2 స్థానాలే ఉన్నాయి కాబట్టి మీరు ఎగతాళి చేస్తున్నారు, కానీ ఏదో ఒక రోజు అంటూ మనకు కూడా వస్తుంది ఖచ్చితంగా అని చెప్పిన రోజులు ఇప్పటికీ ప్రతి ఒక్క భారతీయ గుండెల్లో మెలుగుతూ ఉంటాయి ఆ మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మహానుభావుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా దేశం మనకేమి ఇచ్చిందని కాదు, దేశానికి మనమేమి ఇచ్చామని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున మన కల్దుర్తి గ్రామంలో నివాళులర్పించడం గ్రామ ప్రజలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.